గతంలో 2019 గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసింది కూడా నాడు మత్స్యకారులకు జీవనాధారముగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ఏదైతే మత్స్యకారుల కోరికైనటువంటి ప్రాజెక్టు త్వరలోనే నెల నుంచి ఆ లోపల కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం చేసినటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు మీదకి వచ్చి తిరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. మంత్రులు అందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారాలు ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఫిషరీస్ ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా వాటిని కూడా త్వరగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఎప్పుడో 3 సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళ అశ్రద్ధ వలన నిలబడిపోయింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చంద్రబాబు నాయుడు గారు వేశారో ఆ ప్రాజెక్టు మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి చిరకాల కాంక్ష ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేసి కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉంది. ఇవాళ జువ్వలదిన్నె ప్రాజెక్టు ఎప్పటిది 2019-20 సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు పనులు లేకుండా పోతాయనంటే అప్పుడు జువ్వలదిన్నె హార్బర్ని తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి, తప్పకుండా రాబోయే 3-4 మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువ్వలదిన్నె హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి, ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు. ఇదే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది. దీనికి దగ్గరలో 5-10 కిలోమీటర్లు. కానీ దురదృష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రామాయపట్నం తీసుకుపోతే ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం. తప్పనిసరిగా దగదర్తి తీసుకురాగలిగితే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు, అలాగే రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు, ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పారిశ్రామికవేత్తలు మా పక్కకి రండి, లేకుంటే పరిశ్రమలు మా దగ్గర పెట్టండి. ఇవన్నీ ఏర్పడినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలు తమకు తాముగా ముందుకొచ్చి అన్నటువంటి యువతకి ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకు ఒక జీవన భృతి ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి, మీరు శ్రద్ధతో పనిచేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు రవిచంద్రతో కలిసి మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జనార్దన్ రెడ్డి గారు, నేను, అధికారులు అందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
పద, పద.